నాది ఆగస్ట్ మంత్లో నేను రిజైన్ చేశాను హెల్త్ ఇష్యూ వల్ల. తర్వాత నేను చాలా బాధపడ్డా, ఎలాగైనా జాబ్ రావాలి అని చెప్పేసి. సో నేను ప్రే చేసుకునేదాన్ని, మేడంకి సార్కి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించేదాన్ని. ఎలాగైనా జాబ్ రావాలి, మళ్ళీ జాబ్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఈ లోపల నాకు మంత్స్ అలా గడిచిపోతున్నాయి కానీ ఏం ఆఫర్స్ కానీ ఏమి రావట్లే. తర్వాత ఏం చేయాలని అర్థం కాకుండా చాలా బాధపడుతున్న టైంలో ఇంకా డిసెంబర్ వచ్చేసింది, డిసెంబర్ మంత్. సో క్రిస్మస్ ఇంకా డిసెంబర్ 25న నేను మంత్స్లో అనుకున్నాను అనమాట. డిసెంబర్ మంత్లో అనుకున్నా క్రిస్మస్ అయ్యే లోపల నా జాబ్ కన్ఫర్మేషన్ రావాలి దేవా అనుకున్నాను. దాని గురించి అలా అనుకునే టైంలో నేను ఏమి స్కోప్ లేదు, ఎక్కడి నుంచి ఏమి ఇంటర్వ్యూస్ కూడా లేదు, కాల్ లేదు. కానీ నేను అలా అనుకున్నాను అనమాట. అలా అనుకునే టైంలో కరెక్ట్గా డిసెంబర్ 23rd అనుకుంటా, అప్పుడు నాకు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ నేను ఇక్కడ జీఎంఆర్ఐలో ఉన్నప్పుడు అప్లై చేశాను. ఆ శాంక్షన్ అవ్వడం మళ్ళీ నాకు ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ జాయిన్ అవ్వడానికి. యాక్చువల్గా ఇక్కడ ఒకసారి మానేస్తే మళ్ళీ జాయిన్ అవ్వడానికి వీలు ఉండదు, కానీ దేవుడి దయ వల్ల, గాడ్స్ గ్రేస్ వల్ల నాకు ఆపర్చునిటీ మళ్ళీ వచ్చి నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. అది దేవుడికి అదే 40 సాంగ్స్ ఎలాగైనా పాడాలనుకొని పాడుతున్నా. రోజు ఒక సాంగ్, కొత్త సాంగ్ ఎలాగైనా నేర్చుకొని పాడుతున్నాను. గాడ్స్ గ్రేస్ వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవుడు కూడా బ్లెస్ చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను. ఈ 40 days అయ్యేసరికి 40 songs పాడతామని. థ్యాంక్ యూ సార్. నా బ్రతుకు దినములు లిఖింప నేర్పుము దేవాయి వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లిఖింప నేర్పుము దేవాయి వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోతున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుతుంటిని. ఫలాలు లేని వృక్షము వలె దిగిపోతిని, ఏనాడు కోల్పోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి వీడు గడియ నాకు చూపుము. క్రైస్తవ నా హెల్త్ బాగాలేనప్పుడు ఈ సాంగ్ పాడేదాన్ని. అది చాలా నాకు ఈ సాంగ్ టచ్ చేసింది నా సర్జరీ అప్పుడు. ఇంకా చాలా మేజర్ సర్జరీ అని చెప్పారు. ఆ టైంలోనే ఈ సాంగ్ని ఎడిక్ట్ అయ్యి ఆ సాంగ్ ఎప్పుడు పాడుతూనే ఉంటాను. బాగా ఇష్టం. నాకు లాస్ట్లో యేసు లాస్ట్ లైన్ విశేషం ఉన్నది. నా బ్రతుకు మార్చు యేసు నీ చేతికి ఇంకా లొంగిపోదును, యేసు నీ చేతికి ఇంకా లొంగిపోదును. విశేషముగా పెంచుము నా శేష జీవితం. ఈ లైన్ నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్.